रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। కంటి వెంకట చిన్నదనపల్లి వాళ్ళు బుడ్డమూతి రామలమ్మ నెక్స్ట్ దాచపల్లి వాళ్ళు నెక్స్ట్ గొండ్యాలు నెక్స్ట్ బాలమణి పద్మమ్మ జామ్ రాములు నందిపా కావలి లక్ష్మమ్మ అవన్నీ రాసుకొని అప్లికేషన్లు ఇచ్చి మన సెక్రటేరియట్ల గవర్నమెంట్లో డబ్బులు జమ చేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరికీ కూడా నమస్కారం. మీరందరూ కూడా వీళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో పోయినాయి చెక్కులు మూల పడేసిరు, ఎటు పోయినాయో మళ్ళీ మనోళ్ళు పోయి ఒక్కొక్కటి లెక్క తీసి మన ఊరోళ్ళ ఈ చెక్కులు మనం ఇప్పియాలని చెప్పి నాకు చెప్తే నేను పోయి ఆ సీఎం దగ్గర ఆఫీసర్ దగ్గర శాంక్షన్ చేయిస్తే మీకు చెక్కులు వచ్చినాయి. ఉట్టినే రాలే. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఎందుకు వస్తున్నాయి అంటే మా కార్యకర్తలు కష్టపడుతున్నారు మీకోసం. మీకు ₹1,00,000 ఇప్పియనీకే వాళ్ళు 10,000 రూపాయలు ఒడగొట్టుకున్నారు హైదరాబాద్కు ఇడికి రానీకే పోనీకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గతంలో ఉన్నదానికంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం మా అక్క చెల్లెళ్ళు ముద్దుకుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి మీ మీద ప్రేమతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి కొంతమందికి నచ్చుతలేదు ఫ్రీ బస్సు, మరి తీసేయమని చెప్పమంటారా? ప్రతి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లగాడు పుట్టంగానే పెళ్లి చేస్తామా? చేయం కదా. వాళ్ళని మెల్లగా దొగ్గాడతారు, లేచి తిరుగుతారు, స్కూల్లో జాయిన్ చేస్తాం, 10th అవుతుంది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, తర్వాత పెళ్లి చేస్తాం. ఎన్నో ఆటంకాలు వస్తాయి, మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది వస్తుంది, పిల్లలకు జ్వరం వస్తుంది, అదో శోధిస్తావా? అట్టనే ప్రభుత్వం కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా మీ అందరికీ కూడా సేవ చేయాలి, మీకు మంచి కలగాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము వచ్చి 9 నెలలే అయింది. చాలామందికి ₹1,00,000, 1,50,000, 2 లక్షలు రుణం మాఫీ చేసినాం. కొంతమందికి రాకపోవచ్చు, అది వాళ్ళ తప్పు, వాళ్ళు ఎంట్రీ చేయడంలో తప్పు అయింది, ఒక్కోసారి బ్యాంకులలో తప్పు జరుగుతూ ఉంది. అవన్నీ సరిచేయడానికే మేము ఉన్నాం. మీ బస్సులు కూడా పెంచుతాం మెల్లమెల్లగా. మొన్ననే 1000 బస్సులు పెంచినాం, మళ్ళీ ఇంకో 1000 బస్సులు పెంచుతాం. 2-3 ఏళ్లల్లో అన్ని సరిపోని బస్సులు కూడా పెంచే కార్యక్రమం చేస్తాం. మా మొత్తం రాష్ట్రం గుల్ల చేసిపోయిన వాళ్ళు చిన్న గింజ కూడా లేకుండా ఊడ్చుకొని పోయి ఒక్కొక్కటి సుధరాయించుకుంటున్నాం. ఎన్ని అప్పు చేసిర్రు? 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ఆ మిత్తి కట్టడానికనే ఇప్పుడు కింద మీద అవుతున్నాం. మీ ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి మొత్తం అప్పు చేసి దివాళీ తీస్తే మీకు ఎంత కష్టం అవుతుంది? ఇప్పుడు కూడా గదే పని చేసిండ్రు వాళ్ళు పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక్కొక్కటి సుధరాయించుకుంటూ వస్తున్నాం. క్రాప్ లోన్ మాఫీ చేసినాం, సిలిండర్ కూడా ₹500 ఇస్తూ ఉన్నాం. ఇంకొంతమందికి రాలే, వస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షలు చేసినాం. ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేస్తూ ఉన్నాం. ఇన్ని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో కాలేజీలలో వసతులు పెంచుతూ ఉన్నాం. ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా 1-2 ఇబ్బందులు అయితే ఇక దాని అందరి మీద రుద్దకండి దయచేసి. కొన్ని లక్షల మందికి లాభం జరిగింది. కేవలం రుణమాఫీ ఈరోజు దాదాపుగా 25 లక్షల కుటుంబాలకు 2 లక్షల దాకా మేము రుణమాఫీ చేసినాం. గతంలో ఉన్న ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలే ఆ పనిని మేము కేవలం 9 నెలల్లో చేసినామంటే మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు మీకు చేయనీకే, మీకు సహాయం చేయనీకే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాన ఉన్నారు. ఎవ్వరు కూడా ₹1 కూడా తీసుకోరు, ఎవ్వరు కూడా మిమ్మల్ని బెదిరించరు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకొస్తారు, లేదా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోతారు. మీ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తారు. కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మరి మీకోసం పనిచేసే వీళ్ళని నిలబెట్టుకుంటారా,
10 ఏళ్ళు మిమ్మల్ని మోసం చేసి అది ఇస్తా ఇది ఇస్తా అన్న వాళ్ళను మళ్ళీ నెత్తినెక్కించుకుంటారా, అది మీకే వదిలేస్తాం. 10 సంవత్సరాల క్రితం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసింది. కానీ ఎందుకో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసారు. మళ్ళీ ఈరోజు తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయి. మనకు మీ మాట వినే, మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది, నాయకులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మీకు అన్నం పెట్టిన ఈ చేయిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, ఒక్కొక్కరు గ్రామం వారీగా వచ్చి ఈ చెక్కులు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారు కానీ నాయకులు గారు కూర్చోబెట్టారా మిమ్మల్ని? మీ ఇంట్లో కూర్చోబెట్టి మీ యోగక్షేమాలు అడిగినరా? అడగలే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని అందరినీ కూడా మా తోబట్టు లెక్క చూసుకుంటాం తప్ప మీరు ఓట్లు వేసేటోళ్ళు, మేము ఓట్లు వేయించుకుంటాం అన్నట్టుగా మేము చూడలే. అందుకే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. మీ పిల్లలు మంచిగా చదువుకోనికే అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా వచ్చి ఈ చెక్కులు తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం.